ఈ నెల 27న ఏపీ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ భేటీ కానుంది. ఏపీసీసీ చీఫ్ రుద్రరాజు, కొత్త ఇన్ఛార్జ్ ఠాగూర్తో పాటు పలువురు ఏపీ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీ కాంగ్రెస్ నేతలతో ఖర్గే, రాహుల్ భేటీ కానున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పలు అంశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 27న ఏపీ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ భేటీ కానుంది. ఏపీసీసీ చీఫ్ రుద్రరాజు, కొత్త ఇన్ఛార్జ్ ఠాగూర్తో పాటు పలువురు ఏపీ నేతలకు ఢిల్లీ నుండి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీ కాంగ్రెస్ నేతలతో ఖర్గే, రాహుల్ భేటీ కానున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పలు అంశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేంద్ర అందజేస్తారు. హలో రాజేంద్ర చెప్పండి. అంటే ఇప్పటికీ రాహుల్ గాంధీకి సంబంధించి ఈ నెల 27వ తారీఖున కాంగ్రెస్ నేతలతో ఏఐసిసి భేటీ కానుంది. అంటే ఈ కార్యక్రమానికి మన ఏపీసీసీ నుంచి చీఫ్ రుద్రరాజు, తర్వాత కొత్త ఇన్ఛార్జ్ ఠాగూర్తో పాటు పలువురు నేతలకు ఇప్పటికే ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో వాళ్ళు ఢిల్లీ వెళ్ళనున్నారు. ఏపీ కాంగ్రెస్ నేతలతో ఖర్గే, రాహుల్ భేటీగా ఉన్నారు. యాక్చువల్ గా అంటే ఈ తెలంగాణ ఎన్నికలకు ముందే ఈ ఆమె షర్మిల వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుందన్న సమాచారం పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలో 10వ తారీఖు కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా వైఎస్ షర్మిల జాయిన్ కానున్నారని మనకు వచ్చిన సమాచారము. ఏపీ కాంగ్రెస్ కు పూర్వవైభవం షర్మిలతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.